పారిశుద్ధ్యం అంటే చాలా ఇష్టం. మరి జిహెచ్ఎంసీ కార్మికులు రోడ్డు పైన ఒక ఎలుక చనిపోయిన, పిల్లి చనిపోయిన, ఒక విశ్వాసనీయమైన జంతువు కుక్క చనిపోయిన అని లాక్కెళ్ళి పడేయడం జరుగుతుంది. అలాంటి ఓర్పు సహాయత మన ఇంటికే కాదు, మన వాడ ఒక బ్యారికేజ్ ఏరియా కాదు, ఒక నగరాన్ని, ఒక రాష్ట్రాన్ని తమ ఇల్లులాగా ఓడ్చి సరిదిద్దే కార్మికులకు ఎప్పుడైనా సరే ఒక ప్రాముఖ్యత ఇచ్చి ప్రత్యేకత ఇచ్చి ఆలోచించాలి వాళ్ళ గురించి అని చెప్పి ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇల్లు శుభ్రంగా ఉంటేనే తిరగలుగుతాం, పడుకోగలుగుతాం, ఏ పనైనా చేయగలుగుతాం. కాబట్టి జిహెచ్ఎంసీ కార్మికులకు అండగా ఉండి వారి మనోవేదనలను, ఆర్థిక పరిస్థితులు, డిఏ పరంగా కానీ వాళ్ళకు వచ్చే శాలరీస్ కానీ సరైన విధానంగా ఆలోచించి అమలుపరచాలని చెప్పి ఒక కమిషనర్ సార్ నేను, ఒక మేయర్ సార్ నేను సరే, ఒక పాలక సభ్యులతో సహా మరి మన మున్సిపల్ శాఖ మంత్రి వర్యులను కోరడం జరిగింది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో కూడా తెలియజేయడమైంది. ఎందుకంటే మన ఇల్లు ఊడుస్తుర్రు, ఇల్లు కడుగుతుర్రు, ఇల్లు శుభ్రంగా ఉంటేనే మనం ఏ పని చేయగలుగుతాం సార్, అందరు గమనించాలి. మిత్రులారా, మీరు కూడా వాళ్ళని ఎప్పుడు చిన్న చూపు చూడకండి, వాళ్ళకు సహాయతనివ్వండి.